ఇది ఇయర్ రింగ్ అనమాట. ఇలా ఉంటుంది చూడండి. ప్రైస్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్ అనమాట. చూడండి ఎంత బాగుందో. 100 రూపీస్కి అయితే నాకు చాలా బాగా Hi, hello, good morning. Welcome back to Lucky Ladies World. Welcome back to one more interesting shopping video. And ఇది part 2 వీడియో అన్నమాట. సో నేను ఇయర్ రింగ్ కలెక్షన్ అంతా కూడా ఎక్స్క్లూజివ్ గా ఒక వీడియోలో అయితే చూపించబోతున్నాను. అండ్ నేను వచ్చేసాను సౌత్ ఇండియా జ్యువెలర్స్ కి. వైజాగ్ జగదాంబలో ఇక్కడ బీడ్స్ కలెక్షన్ అయినా లేదంటే ఇంకా మీరు ఎలాంటి 1 గ్రామ్ జ్యువెలరీ తీసుకోవాలన్నా కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోర్స్ ఇన్ విశాఖపట్నం అన్నమాట. ఇక్కడున్న కలెక్షన్ ని నేను ఆల్రెడీ ఇంతకు ముందే వీడియోలో షేర్ చేశాను. ఇక్కడున్న బీడ్స్ కలెక్షన్ కానీ మనకి బ్రైడల్ సెట్స్ కానీ నెక్ సెట్స్ పెండెంట్స్ ఇలాంటివన్నీ షేర్ చేశాను. అండ్ ఇయర్ రింగ్స్ మాత్రం ఇంతకు ముందు షేర్ చేయలేదన్నమాట. సో అప్పుడు కొన్ని కామెంట్స్ వచ్చాయి లైక్ ఇయర్ రింగ్స్ కూడా ఎక్స్క్లూజివ్ గా షేర్ చేయండి అని చెప్పేసి. అందుకు పార్ట్ 1 లో నేను గోల్డ్ ప్లేటెడ్ ఇయర్ రింగ్స్ అన్ని కూడా మోడల్స్ విత్ ప్రైస్ డీటెయిల్స్ నేను క్లియర్ గా ఆ వీడియోలో షేర్ చేశాను. ఇప్పటి వరకు మీరు ఆ ఫస్ట్ పార్ట్ చూడకపోతే చూడండి. అండ్ అక్కడ వచ్చేసి మనకి జుమ్కీస్ 150 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ గోల్డ్ ప్లేటెడ్ లో మీరు చూడటానికి ఎగ్జాక్ట్ గా గోల్డ్ రెప్లికాస్ లాగా ఉంటాయి. అండ్ ఈ వీడియోలో నేను డైమండ్ ఫినిష్ ఇయర్ రింగ్స్ అయితే చూపించబోతున్నాను. సో చూడండి, ఇది మామూలుగా మనకి స్టడ్స్ కదా. ఈ స్టడ్స్ వచ్చేసి మనకి జస్ట్ 90 రూపీస్ పడతాయి అనమాట. ఇక్కడ మనకి సేల్ అయితే 50% ఆఫ్ అయితే రన్ అవుతుంటది. సో కనిపిస్తున్న ఎంఆర్పికి మీకు 50% ప్రైస్ పడుతుంది అనమాట. కాబట్టి నేను ప్రతిదీ కూడా మీకు క్లియర్గా ప్రైస్ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ మనకి ఇప్పుడు ఎంతో ట్రెండింగ్లో ఉన్న అన్ని ప్యాటర్న్స్, అన్ని మోడల్స్, నెక్ సెట్స్ కానీ లేదంటే ఇయర్ రింగ్స్ కానీ ఇంకా మనం కావాలనుకుంటే కస్టమైజ్డ్ జ్యువెలరీ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ నేను మీకు ఇయర్ రింగ్స్ అంతా కూడా క్లియర్గా ప్రైస్ ట్యాగ్ చూపించడానికి ట్రై చేస్తాను. కాబట్టి చూడండి, సో మీకు దానిలో హాఫ్ ఆఫ్ ది ప్రైస్ మీరు పే చేసి తీసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా డైమండ్ ఫినిష్ జ్యువెలరీ కదా. ఇప్పుడు డైమండ్ ఫినిష్ జ్యువెలరీ లైక్ సంగీత్కి వాటికి ఇలాంటి జ్యువెలరీ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను వచ్చేసి ఇక్కడ ఒక బీడ్స్ మాల అయితే కస్టమైజ్ చేయించుకోబోతున్నాను. బీడ్స్ మాల కాదు, పర్ల్ మాల అయితే కస్టమైజ్ చేయించుకుంటున్నాను. సో నిన్నే ఆల్రెడీ నేను నా రిక్వైర్మెంట్ అంతా కూడా వీడియోలో షేర్ చేశాను. సో ఆ మాల ఎలా ఉంటుంది ఏంటి ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను అనమాట. నేను కస్టమైజ్ చేయించింది మనకి ఎలా వస్తుంది ఏంటి అనేది చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ ఏదైనా సరే అంటే ఈవెంట్ ఏదైనా సరే దానికి తగ్గట్టుగా జ్యువెలరీ అంటే మనకి హ్యాపీగా దొరుకుతుంది. అండ్ వీళ్ళది వచ్చేసి ఇంకొక స్టోర్ ఓపెన్ అవబోతుంది అనమాట. వైజాగ్లోనే జగదాంబలోనే ఇంకొక స్టోర్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇక్కడ మనకి ఇంకా ఎక్కువ కలెక్షన్ అయితే ఉండబోతుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి డైమండ్ ఫినిష్ జ్యువెలరీ కదా. వీటితో పాటు మనకి విక్టోరియన్ బీడ్స్లో కూడా ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే ఉంది. అవి కూడా చూపిస్తాను. సో ఇవి చూడండి, ఇవైతే మనకి 600 సంథింగ్ పడుతుంది అనమాట. ఎంత బాగుంది కదా. మనం ఇవి వేసుకుంటే లైక్ అంటే డైమండ్స్ లాగానే కనిపిస్తుంది అనమాట. లుక్ అయితే అలా ఉంటుంది. సో డైమండ్ రెప్లికాస్ లాగా మంచి డైమండ్ ఫినిష్ జ్యువెలరీ కావాలి, తక్కువ ప్రైసెస్లో కావాలి, ఆఫర్లో మేము తీసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే ఖచ్చితంగా దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇన్స్టాలో మనం ఎలాంటి మోడల్ ఇయర్ రింగ్స్ చూసినా, ఇయర్ రింగ్సే కాదు ఎలాంటి మోడల్ కస్టమైజ్డ్ జ్యువెలరీ చూసినా అది మనం వీళ్ళకి ఆ పిక్చర్ చూపిస్తే వీళ్ళు చక్కగా కస్టమైజ్ చేస్తారు. ఎందుకంటే దానికి కావాల్సిన రా మెటీరియల్ అన్నీ కూడా వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారనమాట. సో మీరు ఒకవేళ జ్యువెలరీ సేల్కి పెట్టాలి అనుకుంటే కనుక అంటే లైక్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ మీరు ఏమైనా సేల్ చేస్తే కనుక దానికి కావాల్సిన రా మెటీరియల్స్ కూడా వీళ్ళ దగ్గర మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అది కూడా హోల్సేల్ ప్రైసెస్లో. సో ఇవన్నీ కూడా మనకి లైక్ ఏ అవుట్ఫిట్ మీద ఎలాంటి కలర్ మ్యాచింగ్స్ కావాలన్నా కూడా ఇక్కడైతే మనకి దొరికేస్తాయి, సింపుల్గా దొరికేస్తాయి. నేను ఎక్కువ నా మ్యాచింగ్స్ అన్నీ కూడా ఇక్కడే తీసుకుంటాను అనమాట. అంటే మంచి శారీ మీద జ్యువెలరీ కావాలి మ్యాచింగ్స్ అంటే ఇక్కడే తీసుకుంటా. అండ్ ఇయర్ రింగ్స్ చూడండి 700 అనమాట జుమ్కీస్. సో మనకి చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో దొరుకుతాయి, పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజులో దొరుకుతాయి. ఇలా మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఇక్కడైతే మనకి ఫుల్ఫిల్ అవుతుంది. సో చూడండి, ఇవి వచ్చేసి మనకి 400 కనిపిస్తున్నాయి అంటే 200 రూపీస్ పడతాయి అనమాట. డైమండ్ రెప్లికాస్లో డైమండ్ ఫినిష్ జ్యువెలరీస్ ఆ ప్రైస్ అంటే చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు. అండ్ నేను మీకు చెప్పిన స్టడ్స్ ఉన్నాయి కదా 90 రూపీస్ స్టడ్స్, అందులో చాలా కలర్స్ ఉన్నాయి చూడండి. 1, 2 కాదు, మనకి సీ గ్రీన్, పర్పుల్, రెడ్, పింక్ ఇలా
చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ ఈ నెమలి ఇయర్ రింగ్స్ కూడా చూడండి, పీకాక్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి కదా. సో ఇలాంటివి మనకి డైమండ్ ఫినిష్లో ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇంకా ఒకవేళ మనం విక్టోరియన్ బీడ్స్లో జుమ్కీస్ ఇయర్ రింగ్స్ వస్తున్నాయి కదా, అవి కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఈ జీజే పాలిష్ ఇయర్ రింగ్స్ చూడండి, అవి 600 పడతాయి అనమాట. అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఇయర్ రింగ్స్ ఉంటాయి. మ్యాక్సిమం ప్రతిదీ నేను ప్రైస్ రివీల్ చేయడానికే ట్రై చేస్తున్నాను, సో దట్ మీకు హాఫ్ ఆఫ్ ది ప్రైస్తో మీరు ప్రైస్ ఎస్టిమేట్ చేసుకుని మీకు కావాల్సిన మీరు పర్చేస్ చేసుకుంటారు కదా. సో ఇది కుందన్ ఉన్నవన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 400 అలా పడతాయి అనమాట. సో ఆ రెడ్ కలర్ కుందన్ కనిపిస్తుంది కదా, అటువంటివన్నీ మనకి 400 పడతాయి. అంత హెవీ ఇయర్ రింగ్స్ జస్ట్ 400 రూపీస్ అనమాట. అండ్ థంబ్నైల్ అండ్ టైటిల్ ఒకటి పెట్టారు, అన్ని డైమండ్ ఫినిష్ ఇయర్ రింగ్సే చూపిస్తున్నారు అనుకుంటున్నారా, ఇవి కూడా చూపిస్తానండి. సో చూడండి, ఇవి వచ్చేసి మనకి మెహందీ పాలిష్ ఇంకా విక్టోరియన్ బీడ్స్తో ఇయర్ రింగ్ కలెక్షన్ అనమాట. సో ఇలా ఉంటాయి కలెక్షన్. వీటిపైన కూడా మనకి హాఫ్ ఆఫ్ ది ప్రైస్. మీకు ప్రతిదీ కూడా నేను క్లియర్గా ఇయర్ రింగ్స్ విత్ ప్రైస్ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో చూడండి, ఇవి వచ్చేసి మనకి 900 రూపీస్ పడతాయి. నార్మల్గా అవి చాలా హెవీగా ఉంటాయి అండ్ లుక్ వైజ్ వచ్చేస్తే చాలా గ్రాండ్గా కనిపిస్తాయి అనమాట. బట్ ప్రైస్ కూడా మనకి రీజనబులే. ఈ జుమ్కీస్ చూడండి, ఇవి కాదు, దీని పక్క జుమ్కీస్ చూడండి ఎంత బాగున్నాయి, ఈ గ్రీన్ కలర్ జుమ్కీస్. సో ఇప్పుడు చాలా ట్రెండింగ్ మోడల్ కదా అవి. సో అవన్నీ కూడా మీరు అంటే ఇన్స్టాలో మాత్రమే దొరుకుతాయి ఇలాంటి కలెక్షన్, మనకు బయట ఇలాంటివి దొరకవు అని చాలామంది అనుకుంటారు. మేబీ హైదరాబాద్లో దొరుకుండొచ్చు, కానీ వైజాగ్లో ఇటువంటి కలెక్షన్ అనేది మనం ఇన్స్టాలో తప్ప బయట చూస్తూ ఉండము. కానీ ఇక్కడ ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్న అన్ని ప్యాటర్న్స్ ఇక్కడ దొరుకుతాయి అనమాట. సో 1-2 మోడల్స్ అనే కాదు, చాలా రకాలు మనకి ఎలాంటి కలెక్షన్, బీడ్స్ కలెక్షన్ అయినా చెప్పాను కదా, అన్ని ప్యాటర్న్స్ ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇలాంటి యూనిక్ ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే నేను ఇప్పటి వరకు వైజాగ్లో ఇంకెక్కడా చూడలేదు. ఇన్స్టాలో మనం చూసే ప్రతి కలెక్షన్ ఇక్కడ మనకి ఈజీగా దొరుకుతుంది. అండ్ ఒకవేళ దొరకకపోతే మనం చెప్తే వాళ్ళు ఆర్డర్ చేసి కూడా తెప్పిస్తారు. అండ్ ఇంకా ఈ వీడియో చూస్తున్న కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, లైక్ ఏంటంటే మనం కావాలి అనుకుంటే వాళ్ళు కొరియర్ ప్రొవైడ్ చేస్తారా అని చెప్పి. నిన్న వీడియోలో వచ్చిన ఫస్ట్ కామెంట్ అదే అనమాట, వాళ్ళు కొరియర్ ప్రొవైడ్ చేస్తారని. డెఫినెట్గా అండి, వాళ్ళు మీకు కొరియర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ నేను పార్ట్ 1లో మీకు డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చున్నాను. ఒకవేళ కావాలంటే పార్ట్ 1 డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇవన్నీ చూడండి, మనకి 700, 800 అలా పడుతూ ఉంటాయి అన్నమాట ఈ జుమ్కీస్ అన్నీ కూడా. బట్ ఇవి నార్మల్గా గోల్డ్ ప్యాటర్న్లో పెట్టుకున్న, అదే గోల్డ్ ప్లేటెడ్లో పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కానీ డైమండ్ ఫినిష్లో పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కానీ ఒక లుక్ ఉంటే, ఇవి ఇంకొక డిఫరెంట్ లుక్ ఉంటుంది అనమాట. ఈ ఇయర్ రింగ్స్ అయితే ఇవైతే చూడండి మనకి జస్ట్ 330 రూపీస్ పడతాయి ఆ జుమ్కీస్. ఎంత బాగున్నాయి కదా. నార్మల్గా ఇప్పుడు గోల్డ్ ఉన్న రేటుకి మనం నాకు తెలిసినంత వరకు గోల్డ్ పర్చేస్ చేయడానికి కూడా ఇష్టపడం. ఎందుకంటే ఈ జుమ్కీస్ మనం తీసుకోవాలనుకుంటే అవి జుమ్కీస్ కాస్టే మనకు ఒక 1 lakh వరకు పడిపోతాయి. సో అంత పెట్టి కొనే కన్నా కూడా ఐటమ్ చూస్తే చిన్నది వస్తుంది, డబ్బులు చూస్తే ఎక్కువ ఉంటాయి అనమాట. కానీ వాటికన్నా కూడా ఇవన్నీ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే మనం గోల్డ్లో తీసుకునేటప్పుడు ఏదైనా పెద్ద ఐటమ్ వరకు అయితే ఓకే, కానీ ఇయర్ రింగ్స్ అనేటప్పుడు నాకు పర్సనల్గా ఇయర్ రింగ్స్కి ఇదే బెస్ట్ కలెక్షన్ అనిపిస్తుంది. అంటే 1 గ్రామ్లో తీసుకోవడం, ఇలా ట్రెండింగ్ మోడల్స్లో తీసుకోవడం. ఎందుకంటే చిన్న ఐటమ్కి అంత ఎక్కువ పెట్టాలంటే అనిపించదు. సో అది కూడా ఒకవేళ పెట్టినా మనం 1-2 మోడల్స్తో లాక్ అయిపోవాలన్నమాట. ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళకి అబ్బా ఇయర్ రింగ్ కలెక్షన్ ఎంత బాగుందో అనిపిస్తుంది. అలాంటి కలెక్షన్లోనే ఇక్కడ వీళ్ళకి నెక్ పీసెస్ కూడా ఉన్నాయండి. సో ఇయర్ రింగ్స్ మాత్రమే కాదు, నెక్ పీసెస్ మాత్రమే కాదు, ఇంకా ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది. చెప్పాను కదా, కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మనం ఎలాంటి ప్యాటర్న్స్ కావాలన్నా కూడా వాళ్ళు మనకి కస్టమైజ్ చేసి మనకి ఇస్తారనమాట. సో నేనైతే ఎక్కువగా బీడ్స్ జ్యువెలరీ ఇక్కడ కస్టమైజ్ చేయించుకుంటాను. ఇప్పటి వరకు చాలా మోడల్స్ చేయించుకున్నాను. సో మీకు ఇక్కడ ఉన్న మోడల్స్ అన్నీ కూడా చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో చూడండి, మనకి హెవీగా ఉన్న నెక్ సెట్స్ అండ్ ఒక బ్రైడ్కి కావాల్సిన బ్రైడల్ జ్యువెలరీ కానీ, లేదు అనుకుంటే మనకి మెహందీ జ్యువెలరీ కానీ, సంగీత్ జ్యువెలరీ కానీ, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ యూనిక్గా ఉంటాయన్నమాట. సో మీరు ఒక్కసారి స్టోర్ విజిట్ చేసినట్టయితే కనుక మీకు ఖచ్చితంగా ది బెస్ట్ ప్రైస్లో బెస్ట్ డీల్స్, అది కూడా అల్టిమేట్ మోడల్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. సో మీరు ఒకవేళ కావాలనుకుంటే ఒక్కసారి వెళ్ళి స్టోర్ విజిట్ చేయండి. సో మీకు అక్కడ కలెక్షన్ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొనకపోయినా సరే అక్కడ కలెక్షన్ ఎలా ఉంది అనేది
అనేది చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఎప్పుడైనా మీకు ఏమైనా ఈవెంట్స్ అవసరం ఉన్నా మీరు వెతుక్కోవాల్సిన పని ఉండదు అనమాట. సో మనకి జనరల్గా జరిగేది ఇదే కదా, మనకి ఏదైనా ఒక ఈవెంట్ ఉందంటే దానికి సంబంధించి ఏదైనా పర్చేస్ చేయాలంటే ఆ పర్చేసింగ్ కోసం వెతుక్కుంటాం స్టోర్స్. ఓకే నాకు ఇది కావాలి అని వెంటనే గూగుల్ చేస్తాం, ఏది ఉంది ఏ ఉన్నాయి మన గూగుల్లో చాలా చూపిస్తాయి. వీటిల్లో ఇంకా ది బెస్ట్ స్టోర్ ఏంటి అనేది మనం అక్కడికి వెళ్ళి డిసైడ్ అవ్వగలం. సో అంత టైం ఉండదన్నమాట మనకి. అలాంటప్పుడు ఇంత హడావిడిలో ఇంత సర్వే చేసి మనం షాపింగ్ చేయడానికి మనకు అంత టైం ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇలాంటప్పుడు మీరు జస్ట్ ఒకసారి స్టోర్ విజిట్ చేయండి. నచ్చితే కనుక మీకు ఎప్పుడన్నా యూజ్ అయ్యేటప్పుడు మీరు ఓకే మీ బ్రెయిన్లో ఖచ్చితంగా స్ట్రైక్ అవుతుంది అనమాట, నా రిక్వైర్మెంట్ ఇది, ఓకే నాకు ఈ స్టోర్లో ఈ కలెక్షన్ ది బెస్ట్ ప్రైస్లో దొరుకుతుంది అని చెప్పి మీకు ఒక ఐడియా అయితే స్ట్రైక్ అవుతుంది అనమాట. సో అందుకు నేను అక్కడ ఉన్న కలెక్షన్ అంతా కూడా జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను. అండ్ ఈ కలెక్షన్ ఆల్మోస్ట్ నేను విత్ ప్రైస్ డీటెయిల్స్ ఇంతకుముందే ఒక వీడియోలో అయితే షేర్ చేశాను. సో ఆ వీడియో షేర్ చేసేటప్పుడే మనకి ఇయర్ రింగ్ కలెక్షన్ ఎక్స్క్లూజివ్గా చూపించమని అడిగారు కదా, సో అందుకని చెప్పి ఈసారి ఎక్స్క్లూజివ్గా ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే ఈ వీడియోలో చూపించాను. అండ్ పార్ట్ 1 చూస్తే మీకు గోల్డ్ ప్లేటెడ్లో ఇయర్ రింగ్ కలెక్షన్ అంతా కూడా చూపించాను. అండ్ ఇది వచ్చేసి మనకి డైమండ్ ఫినిష్ ఇంకా విక్టోరియన్ జ్యువెలరీ అంతా కూడా చూపిస్తున్నాను. ఇవన్నీ బ్రైడల్ సెట్స్ మనకి 10,000 అలా పడుతుంది అనమాట. మొత్తం కంప్లీట్ సెట్ అంతా కూడా, అంటే మనకి చిన్న చోకర్స్ దగ్గర నుంచి జడబిల్లల వరకు అన్నీ మనకి బ్రైడల్ సెట్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. సో మనకి 10,000 మ్యాక్సిమం ప్రైస్ 10,000 అలా ఉంటుంది అనమాట. సో బాగున్నాయి కదా, ఎందుకంటే మనం ఒక్కొక్కటే 3,000కి అలా పెట్టి కొంటూ ఉంటాము. సో కంప్లీట్ సెట్ మనకి 10,000కి వచ్చేస్తుందంటే డీల్ బాగున్నట్టే కదా. సో నాకైతే మాత్రం మొత్తానికి ఈ కలెక్షన్ అంతా కూడా బాగా నచ్చింది. నేను ఇంత డీటెయిల్డ్గా వీడియో కూడా ఎందుకు తీస్తున్నానంటే నా కస్టమైజేషన్ అక్కడ వాళ్ళకి చేయమని చెప్పాను అనమాట. కొంచెం తొందరగా కావాలి అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కస్టమైజేషన్ అయితే ఆ రోజే చేసేస్తున్నారు. జనరల్గా మనకి ఒక 1 or 2 days టైం తీసుకుంటారు. మనం ఏదైనా ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని మనకి ఇలా కావాలి అని చెప్పేటప్పుడు వాళ్ళు ఒక 1 or 2 days టైం తీసుకొని మనకి మన కస్టమైజ్ చేసిన ప్రోడక్ట్ మనకి ఇస్తారనమాట. కానీ నాకు కొంచెం అర్జెంట్గా కావాలి అని చెప్తే వాళ్ళు వెయిట్ చేయండి అని చెప్పి ఒక 1 hour నేను వెయిట్ చేసే లోపే కస్టమైజేషన్ కూడా వాళ్ళు కంప్లీట్ చేసేసి ఇచ్చేస్తున్నారనమాట. సో నాకైతే మాత్రం అది కూడా ఆ ఫెసిలిటీ కూడా బాగా నచ్చింది. మనకు ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ అనుకుంటే మనకి ఇలా చేస్తూ ఉంటారనమాట. అండ్ అది కూడా ఆన్ 1 condition, వాళ్ళకి ప్రీవియస్గా చేయాల్సిన కస్టమైజ్డ్ ఆర్డర్స్ ఏమైనా లేకపోతే వాళ్ళు ఫ్రీగా ఉంటే డెఫినెట్గా మనకైతే చేసిస్తారనమాట. సో మీరు అడగగానే వాళ్ళు అవ్వదు అంటే మాత్రం మీరు ఫీల్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళు చేసిస్తారు. ఒకవేళ వాళ్ళకి ఇంకేమైనా ప్రీవియస్ ఆర్డర్స్ ఉంటే కనుక వాళ్ళు చేయలేకపోవచ్చు. సో అప్పుడు ఇంకేం చేయలేము కదా, మనం కూడా ఒక 1 day టైం ఇవ్వాల్సిందే. సో ఇది వాళ్ళ కంప్లీట్ అంటే కలెక్షన్ గురించి, ప్రైస్ డీటెయిల్స్, ఇంకా సర్వీస్ గురించి ప్రతి ఒక్కరికి ఉండే చిన్న చిన్న డౌట్స్ నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో ఇది మాత్రమే కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు నేను మీకు మీ డౌట్స్ని క్లియర్ చేయడానికే ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ కలెక్షన్ అంతా కూడా మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్, అంటే ఇటువంటి హోల్సేల్ స్టోర్స్కి సంబంధించిన వీడియోస్ మీరు మన ఛానల్ నుంచి ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే ఇప్పుడు జ్యువెలరీ చూపించాను కదా, ఇంకా ఏ రిలేటెడ్ వీడియోస్, ఎటువంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా నాకు కామెంట్స్లో షేర్ చేసినట్టయితే నాకు తెలుస్తుంది కదా. సో మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాకు తెలుస్తుంది. ఇప్పుడైతే నేను ఏ జ్యువెలరీ తీసుకున్నాను, నా కస్టమైజేషన్ వాళ్ళు ఎలా చేశారు, ఇదంతా కూడా నేను మీకు ఇంటికి వెళ్ళాక చూపించేస్తాను. సో అది కూడా చూసేసేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో నేను షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని వచ్చేసాను. షాపింగ్ ఏంటి అనేది యాక్చువల్గా వాళ్ళు కస్టమైజేషన్ చేయడానికి మనకి కొంచెం టైం తీసుకుంటారనమాట. టైం పడుతుంది కదా, ఆ పూసలు అవి గుచ్చటం అవన్నీ కస్టమైజ్ చేయడానికి టైం పడుతుంది. కాకపోతే నేను మళ్ళీ రాలేను కాబట్టి కొంచెం కస్టమైజ్ చేయించండి అంటే ఇప్పుడే చేసేసి ఇచ్చేసారనమాట. చూపిస్తాను, చాలా చాలా బాగా వచ్చింది. అండ్ వాటితో పాటు కొన్ని ఇయర్ రింగ్ కలెక్షన్ కూడా చూసాను. ఇయర్ రింగ్ కలెక్షన్ కూడా నేను షాపింగ్ చేశాను, అవన్నీ చూపిస్తాను మీకు. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ జుమ్కీలు అనమాట. ఇవి నా కోసం కాదు, అక్క కోసం తీసుకున్న జుమ్కీలు. ఇవి జుమ్కీస్ అనమాట. ఇది చూడండి, ఇవి జుమ్కీస్. ఎస్, ఇది చూడండి, ఇది జుమ్కీస్. చాలా బాగున్నాయి కదా. ఇది వచ్చేసి మనకి 300 350 అలా పడింది అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్. ఎందుకంటే మనకి ఇది చూడండి మ్యాట్ ఫినిష్ కాదు,
మ్యాట్ ఫినిష్ అయితే మనకు కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది, కానీ ఇది మ్యాట్ ఫినిష్ కాదు, ఇది వచ్చేసి మనకి గోల్డ్ ఫినిషే వస్తుంది. అందుకని నేను ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోకుండా రెడీగా ఉన్నాను, జస్ట్ ఒకసారి మీకు చూపిద్దాము అని చెప్పి. ఎస్ చూడండి, లక్ష్మీదేవి వచ్చి మనకి కిందన ఇలాగా చిన్నగా జుమ్కీస్ టైప్లో వస్తాయన్నమాట. సో చాలా చాలా బాగుంటుంది. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు. ఇది అక్క కోసం, ఎందుకంటే ఒకవేళ చైత్ర కావాలంటే చైత్ర అన్న పెట్టుకుంటుంది, లేదంటే అక్క అన్న పెట్టుకుంటుంది అని చెప్పి ఇలా అయితే తీసుకున్నాం అనమాట. ఈ సైజులో తీసుకున్నాము. సో ఈ జుమ్కీస్ వచ్చేసి మనకి అలా హార్డ్లీ 300 అలా పడతాయి అనమాట. సో చూడండి బాగున్నాయి కదా. ఇది ఒక ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే అక్కడ చూసిన చాంద్బాలీస్ నాకు చాలా బాగా నచ్చేసాయి. నేను అది తీసుకుందాము అనుకున్నాను, అక్కకి ఫోటో పెట్టగానే అక్క కూడా నాకు ఇది నచ్చింది తీసుకో అని చెప్పింది. ఇదిగోండి ఇవి చాంద్బాలీస్ అనమాట. చాంద్బాలి వచ్చి మనకి కింద జుమ్కీ లాగా వస్తుంది అనమాట. ఇదిగోండి చూసారా, ఇలా ఉంటుంది, ఎంత బాగుంది కదా. సో ఇది మనకి చాంద్బాలి వస్తుంది అండ్ కింద వచ్చేస్తే జుమ్కీ వస్తుంది. ఎటువంటి ఫ్యాన్సీ శారీ పైన అయినా, లేదంటే ఏదైనా ఫ్యాన్సీ నార్మల్ మంచి ఎథ్నిక్ వేర్ డ్రెస్సెస్ పైన అయినా కూడా ఇది చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఈ ఇయర్ రింగ్స్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 400 అలా పడింది అనమాట. 400 450 అలా పడింది. సో ఇది కూడా చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి ఈ ఇయర్ రింగ్స్ అయితే. చూడండి ఎంత బాగున్నాయి, బాగున్నాయి కదా. సో ఇది ఇంకొక ఇయర్ రింగ్స్. నాకు బేసిక్గా ఇయర్ రింగ్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం అనమాట, అందుకే ఇయర్ రింగ్స్ ఎక్కువ తీసుకుంటాను. ఈ రెండు. నెక్స్ట్ ఇంకొక ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట. చాలా సింపుల్ ఇయర్ రింగ్స్ చూడండి, చాలా సింపుల్ ఇయర్ రింగ్స్ అనమాట. పెట్టుకుంటే లైక్ అంటే నార్మల్గా మనం సింపుల్గా ఉన్న సారీస్ పైన పెట్టుకున్న చాలా బాగుంటుంది. ఇది డ్రెస్సెస్ పైన కన్నా కూడా సారీస్ పైన నాకు తెలిసి బాగా సెట్ అవుతుంది. ఇదిగోండి చాలా చిన్న ఇయర్ రింగ్స్ కదా. ఇది ఇయర్ రింగ్ అనమాట, ఇలా ఉంటుంది చూడండి, చాలా సింపుల్గా నీట్గా ఉంది. మనకి కింద పర్ల్ హ్యాంగింగ్స్ కూడా చాలా బాగా నచ్చాయి నాకు. బట్ దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ 100 రూపీస్ అనమాట. చూడండి ఎంత బాగుందో. 100 రూపీస్కి అయితే నాకు చాలా బాగా నచ్చాయి. 100 రూపీస్కి ఇప్పుడు ఏమొస్తున్నాయి, అలాంటిది ఇటువంటి ఇయర్ రింగ్స్ 100 రూపీస్ అంటే సూపర్ సూపర్ అనిపించింది నాకు. సో ఇది 100 రూపీస్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇదొకటి పెయిర్ తీసుకున్నాను, 100 రూపీసే కదా ఏమైపోతుంది అని చెప్పి ఇదొక పెయిర్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా కోసం కాదు, సాహితీ కోసం తీసుకున్నాను. సాహితీ బర్త్డే వస్తుంది, సాహితీకి డ్రెస్ ప్లస్ ఇయర్ రింగ్స్ ఇద్దామని అయితే తీసుకున్నాను. ఇదిగోండి చూడండి ఇలా ఉంటుంది. ఇది కూడా ప్రైస్ నాకు 150 or 200 అంతో అలా పడింది అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. తనకి నేను ఒక కుర్తీ కూడా తీసుకున్నాను, సో దాని మీదకి ఇది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట. సో అందుకని ఈ ఇయర్ రింగ్స్ అయితే ఆ కుర్తీ మీదకి సెట్ అవుతాయని చెప్పి ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. సో చూడండి ఇది కూడా మనకు అంతే పడింది అనమాట, 104. ఇది నేను తీసుకున్న ఇంకొక ఇయర్ రింగ్స్. అండ్ ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ నా జ్యువెలరీ సెట్ అనమాట. ఇది నా జ్యువెలరీ సెట్. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఆ శారీ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా, సో చూడకపోతే చూడండి. ఆ శారీ తీసుకునేటప్పుడే నేను ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాను ఏంటి అనేది. అండ్ దాని మీదకి వచ్చిన ఇటువంటి జ్యువెలరీ పేర్ చేయాలనుకున్నాను. యాక్చువల్గా ఈ డ్రెస్ పైన మీకు కనిపించదు, ఇప్పుడు మీకు దీని లుక్ తెలుస్తుంది చూడండి. యాక్చువల్గా పింక్ లైట్ కలర్ కాబట్టి దీని మీదకి అయితే కనిపించలేదు. అక్కడ మీకే కాదు నాకు కూడా దీని లుక్ అసలు తెలియలేదు, అందుకని ఈ డార్క్ కలర్ దుపట్టా అయితే వేసుకొని చూపిస్తున్నాను. సో చూడండి ఇలా ఉంటుంది అనమాట. ఎస్ చూసారా, పర్ల్స్ వచ్చి ఇది లాకెట్ అనమాట, ఇది పెండెంట్. దీనికి యాక్చువల్గా మనకి సైడ్ హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి, కాకపోతే అవి వాళ్ళు అటాచ్ చేయడం అవ్వదు దీనికి ఈ పర్ల్స్కి అని చెప్పేసి ఇచ్చేసారు. అండ్ ఇదిగోండి ఇది మనకి పర్ల్ హ్యాంగింగ్స్. ఇదిగోండి మోతీ హ్యాంగింగ్స్ యాడ్ చేశాక ఇలా ఉందన్నమాట. సో ఆ శారీ పైన వేసుకుంటే అప్పుడు దీని లుక్ అనేది మనకి క్లియర్గా కంప్లీట్గా తెలుస్తుంది. అండ్ ఆల్మోస్ట్ వినాయక చవితికి ఆ శారీ కట్టుకుందామని అయితే అనుకుంటున్నాను. సో యా, ఎలా అనిపించింది నేను నేను తీసుకున్న ఈ జ్యువెలరీ అనేది కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఆ శారీ మీదకి వేసేటప్పుడే కరెక్ట్గా లుక్ తెలుస్తుంది. నాకు దీని మీద కూడా అసలు ఏం సెట్ అవ్వలేదు, తెలియట్లేదు. అండ్ మొత్తానికి నేను తీసుకున్న జ్యువెలరీ అయితే ఇది. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా చూడండి,
ఇది ఇయర్ రింగ్స్ అనమాట. దీని మీదకి వచ్చిన మనకి పెయిర్ ఇయర్ రింగ్స్ ఇలా ఉంది. సో ఆ రోజు ఇంకా క్లియర్గా మనం చూద్దాము. అండ్ that's it for today guys. ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చడం కన్నా కూడా ఎక్కువ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. నచ్చినా యూస్ఫుల్ అయినా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే అసలే మర్చిపోద్దు. మరొక మంచి వీడియోలో కలుస్తా. బాయ్ గాయ్స్.